డ్రెస్ ఎవరిని అడిగేసుకున్నావు? ఆపరేషన్ చేపిస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దేవుడా, విన్నావు కదా డాక్టర్ గారు ఏమన్నారు? అమ్మకి తగ్గిపోగానే దాన్ని నెక్స్ట్ డేనే ఆ పాపని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేద్దాం. అమ్మకు ఒక 10 days లో తగ్గిపోతుందంట. అంకుల్, ఆంటీ చేకర్లు ఇచ్చింది. అవునా? లావణ్య 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 ఒకసారి చూడు లావణ్య. నాన్న, నాకెందుకో ఈ పాప అబద్ధం చెప్తుందేమో అని అనిపిస్తుంది. అంకుల్, నేను నిజమే చెప్తున్నా, నన్ను నమ్మండి. నాన్న, మీరు ఆ పాప మాటలు నమ్మకండి నాన్న, తను అబద్ధం చెప్తుంది. మీరు వెళ్ళి పనుకోండి. నాన్న, నేను కూడా పనుకుంటా. అసలే రేపు మార్నింగ్ నేను కూడా స్కూల్కి వెళ్ళాలి. అమ్మ, నా మాట ఎవరు నమ్మట్లేదమ్మా. నీకు తెలుసు కదా నేను అబద్ధం చెప్పనని. అమ్మ నిజంగానే చీకట్లు ఇచ్చిందా లేక నా బ్రహ్మనా? మాన్వి, టైం ఎంత అవుతుంది? ఇంకా 7 అవుతుందా అన్న? అవునా, సరే ఒక పని చేయి, ఇల్లంతా క్లీన్ చేయి. ఎలాగో గంట సేపు టైం ఉంది కదా. ఏయ్, ఏంటక్క? లేచి బొంతల్తి. సరే అక్క. ఇంకొకటి, నావి కూడా. సరే అక్క. మాన్వి, అలాగే ఫ్రిడ్జ్లో కూడా వాటర్ బాటిల్ నింపి పెట్టినానా? సరే నాన్న. ఏయ్, వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకో. సరే అక్క. మాన్వి, కిచెన్లో నీ టిఫిన్ పెట్టాను, మర్చిపోకుండా తీసుకెళ్ళు, సరేనా? కిచెన్లో నా టిఫిన్ ఉంది, వెళ్ళి తీసుకురా పో. సరే అక్క. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఈ పాపని చూసి ఏమనుకుంటారు? ఏ పాప, స్నానం చేసి డ్రెస్ వేసుకోపో. సరే అంకుల్. అమ్మా, అమ్మ
చూడు నా కొత్త బట్టలు బాగున్నాయి కదా. అంకుల్ ఇచ్చారు. అక్కనంట బాగుంది కదా. నువ్వు కూడా నన్ను ఇలాగే చూడాలని అనుకున్నావు కదమ్మా. ఒక్కసారి చూడమ్మా, ప్లీజ్ అమ్మా, చూడమ్మా ఎంత బాగున్నాను. ఏయ్, నా డ్రెస్ ఎవరిని అడిగేసుకున్నా? అంకుల్ ఇచ్చిందక్క. నాన్న, 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 ఆ పాపకి నువ్వు నా డ్రెస్ ఎందుకు ఇచ్చావు? పోనీ మాన్వి, ఆ పాప డ్రెస్ చూసావా ఎలా ఉందో? ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు, అందుకే ఇచ్చాను. లేదు నాన్న, అది నా బర్త్డే డ్రెస్. అదంటే నాకు చాలా ఇష్టం. నేను ఇవ్వను నాన్న. ఏయ్, నా డ్రెస్ నాకు ఇచ్చేసేయ్. పోనీ అన్న కదా మాన్వి. లేదు నాన్న, కావాలంటే నా పాత బట్టలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేసేయ్. ఏం వద్దులే, లేకపోతే నేనే ఇచ్చేస్తా. మాన్వి, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ ఇప్పేయి. హలో. హలో సార్, ఎలా ఉంది ఇప్పుడు మేడంకి? ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు సార్, లావణ్య అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఓ అవునా? మీరు ఒకసారి వచ్చి చూడండి సార్. సరే వస్తున్నా. సార్, ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది, కానీ ఒక చిన్న ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? ఆపరేషన్ చేపిస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏంటి మాన్వి? నాన్న, డాక్టర్ గారు ఏమన్నారో విన్నావు కదా. అమ్మకి తగ్గిపోగానే దాన్ని నెక్స్ట్ డేనే ఆ పాపని ఇంట్లో నుండి వెలగొట్టేద్దాం. దేవుడా, విన్నావు కదా డాక్టర్ గారు ఏమన్నారో. అమ్మకు ఒక 10 daysలో తగ్గిపోతుందంట. సార్ ఒక్క నిమిషం. వస్తున్నా డాక్టర్ గారు. మీరు మనీ అయితే అరేంజ్ చేసుకోండి, ఒక 2 daysలో ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సార్, ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఒక 4 lakhs వరకు ఖర్చు అవుతుంది. అవునా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. సరే మరి వెళ్తానండి. సరే డాక్టర్ గారు. ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే ఎలా అరేంజ్ చేయాలి? రవిగాని అడుగుదాం ఒకసారి. హలో మామా, నేనురా మహేష్ని. చెప్పరా మామ. అరే, ఒక చిన్న పని ఉండే మామ. చెప్పు మామ. ఒక 4 లక్షలు అవసరం ఉండేరా. మళ్ళీ కొన్ని రోజుల్లో నీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను రా. మామ, అంత పెద్ద అమౌంట్ అయితే లేదురా మామ. అవునా? సరేరా.
శేఖర్ని అడుగు. హలో శేఖర్, నేను రా మహేష్ని. చెప్పురా. మామ కొంచెం డబ్బులు అవసరం ఉండేరా. ఎంతరా మామ? ఒక 4 లక్షల వరకు రా. అంత పెద్ద అమౌంటా? ఒక 2 monthsలో ఇచ్చేస్తాను రా. లేవు మామ, ఏమనుకోకు. సరేరా. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు నాన్న, నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చిన్నపిల్లవి, ఇది డబ్బుల విషయం. నాన్న మాన్వి, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అదే డాక్టర్ గారు చెప్పినప్పటి నుంచి నా మైండ్ పని చేయట్లేదు. విసిగించకు, వెళ్ళి లోపలికి. అది కాదు నాన్న, నువ్వేమనుకోనంటే నేను నీకు ఒక మాట చెప్తాను. అది అమ్మ బంగారం ఉంది కదా నాన్న, అవి అమ్మేసి అమ్మకి ఆపరేషన్ చేయించు నాన్న. అమ్మేసేయాలా? అమ్మ కంటే ఈ బంగారం ఎక్కువేమీ కాదు కదా నాన్న. ఇంకేం ఆలోచిస్తున్నావు నాన్న? మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. నిజమే నాన్న, ఇంకో ఆప్షన్ కూడా లేదు, మన దగ్గర అంత టైం కూడా లేదు. సరే, నేను వెళ్ళి బంగారం అమ్మేసి హాస్పిటల్లో డబ్బులు కట్టవస్తా, సరేనా? నాన్న వచ్చేసావా? వచ్చేసాను నాన్న. అమ్మ బంగారం కూడా అమ్మేశాను, హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశాను. ఇంకో 2 daysలో ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. అవునా నాన్న? ఇంకా అమ్మకి తగ్గిపోతుంది కదా నాన్న? తగ్గిపోతుంది అన్న. అగో డాక్టర్ గారు కాల్ చేస్తున్నారు. హలో డాక్టర్ గారు, చెప్పండి. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడుతుంది? అసలు ఏం జరిగిందంటే కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్.